వాళ్ళు ఎక్కువైపోయారు. దాన్ని ఇప్పుడు నిరోధిస్తున్నారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం అనేటటువంటి దాంట్లో ఇప్పుడు 2 రకాల రిస్ట్రిక్షన్స్ వల్ల నాకు తెలిసి వచ్చే ఏడాది 40% పనులు కూడా జరగవు ఉపాధి హామీ కింద. నెంబర్ 1 రిస్ట్రిక్షన్ ఏంటయ్యా అంటే నువ్వు ఒక పనికి 50 లక్షలు మించకూడదు. ఇదివరకు ఏంటంటే 1.5 2 కోట్ల పనులు మామూలుగా వేసే రోడ్లు కూడా ఈ పథకం కింద తోసిపడేస్తున్నారు వీళ్ళు. అలా కాకుండా 50 లక్షలు మించకూడదు. ఏది మెటీరియల్కి అందులో 30% ఇస్తారు. పోను మిగతాది కూలీ డబ్బులు ఏం చేయాలా, నువ్వు 30 లక్షల రూపాయలు ఇక్కడ రోడ్డు వేయాలనుకున్నావు, ఈ రోడ్డుని కావాలంటే మళ్ళీ ముక్కలు చేసి చేస్తారనుకోండి, అది ఓకే. రోడ్డు ఇక్కడ నుంచి బిగిన్ చేసేటటువంటి సందర్భంలో నీకు రా మెటీరియల్కి కావాల్సినటువంటి డబ్బులు ఇస్తారు వాళ్ళు. అది వేసిన తర్వాత నెక్స్ట్ రోడ్డు అంతా వెయ్యాలి. అది పూర్తి చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. ఇది పని ఎవరు చేయాలి? ఉపాధి హామీ కూలీలు చేయాలి. కానీ వాళ్ళు చేయకుండా మిషనరీతో చేసేసి వీళ్ళ పేర్లతో పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, నువ్వు వాళ్ళ పేరే పెట్టు, వాళ్ళు అక్కడ పని చేస్తుంటే మస్తర్ది ఫోటోది యాప్లో అప్లోడ్ చేయి, ఆ తర్వాత వర్క్కి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఎంత అనుకున్నారు, ఎంత పూర్తయిందో చెప్పు, పూర్తయిన వరకు నిధులు ఇస్తా ఉంటాం. ఇది జరిగితే 100కి 90% ఏ పని జరగదు. డబ్బులు రొటేషన్ అయిపోయినట్టే, తింటాం కట్ అయినట్టే, తగ్గుతుంది అంతే. శాంతబోదు కరప్షన్. ఒక రకంగా పనుల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి సార్. ఉపాధి హామీ ఒకప్పుడు పనులు వేరు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు వేరు. అప్పుడు